నుంచి ఒక జీవరసాయన సంబంధించిన ఒక బాంబు అది వాళ్ళు తయారు చేస్తున్నారు అక్కడ. అంటే మనిషికి సంపాల్సిన అవసరం లేదు, ఏంటమ్మా ఈ రోగాలు తెప్పిస్తే చాలు అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో ఈ యొక్క జీవరసాయన బాంబు అనేది ఆల్రెడీ తయారై ఉన్నది. ఇది వాళ్ళు చైనా, నాకు తెలిసిన చైనా వాళ్ళు ఏదో గ్రామంలో, వుహాన్ గ్రామంలో తయారు చేపిస్తే ఇక్కడ హాంకాంగ్ మీద వేయాలని చూశారు. రియల్లో కాదు, కానీ నాకు తెలిసినప్పుడు జీవా తద్వారా ఏంది అక్కడే ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఏమైంది, వాళ్ళు తెచ్చిపోయారు, అందరూ వస్తుంది. కులిపోయారు కదా కాదు. హబకుకు జకర్యా చివరి అధ్యాయం 12వ వచనం. జకర్యాలో చివరి అధ్యాయం 12వ వచనం. మరియు జకర్యా మళ్ళా మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధం చేసిన జరుగుతుంది. అది జనములందరినీ ఈలాగున మొత్తును వాళ్ళు కదమ్మా. యెరూషలేము మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం, మనం చెప్తున్నాం యెరూషలేము క్షేమం ఆశను జీవించి భారము లేని ప్రార్థన చేస్తున్నాం. తెగులు, తిరుగుబాటు, సనుగుడు, గొడుగుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏమైందమ్మా, తెగులు వచ్చింది. ఏం జరిగిందమ్మా, వారు నిలిచి ఉన్న పాటనే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు తొర్రలలో ఉండే కుళ్ళిపోవు. కను తొర్రల్లో ఉండే కుళ్ళిపోతుందంట. వారి నాలుకలు నోలలో ఉండే కుళ్ళిపోవు. ఏంటమ్మా కూర్చున్నాం, వారి నాలుగు ఏంటమ్మా, ఎంత భయంకర స్థితి. ఎంత నేను భయపెట్టినాక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట కావు, నేను మాట్లాడుతున్నా. యెరూషలేము మీద ఎప్పుడైతే తిరగబడితే జరిగే జనాలకి ఏంటంటే ఇది ఈరోజు యెరూషలేము తిరగబడితే అంత జరుగుతుంది, అంత అక్కడే. సరే వాళ్ళు తిరగబడటం వదిలిపెట్టాము, మనం తిరగబడి చేస్తున్నాం. యెరూషలేము మీద నేనేం చేస్తున్నాను అనుకుందాం. యెరూషలేము అంటే అమ్మా షాలోం అంటే దేవుని యొక్క రాజ్యం, శాంతి, సమాధానం. ఈరోజు సంఘంలో దేవుడు షాలోం, ఆయన సమాధానకర్తగా ఉందని ఆశపడుతున్నాడు. కాపరికి ఎదురు చెప్పడం, సహోదరుని మనం అనుకున్న ఏంటమ్మా, సహోదరుని హెచ్చించకపోవటం, ఎప్పుడు పొడవటం, వాడది వీడిది ఇది అది. ఏంటమ్మా చదువు జీవితం ఎందుకు చేస్తున్నాం అర్థం కావట్లేదు. వీఆర్ నాట్, ఇక్కడేమొచ్చామో స్తుతి చేస్తున్నాం. దీన్ని ఏమంటాం మనం, దీన్ని ఏమంటారు, ముఖస్థుతి అంటారు. గమనించండి, ముఖస్థుతి అంటే ముఖం మీద ప్రేస్ చేయడం, బయటికి పోయిందా ఆయన అంతా. ఇక్కడేమో అబ్బో దేవుడు నన్ను వదిలిపెట్టాడు, మనుషులను వదిలిపెట్టి ఏమైందమ్మా, ఇక్కడ దేవుని దగ్గరకు వస్తున్నాం. ఇక్కడేమో స్తుతి, బ్రాహ్మణ ప్రార్థన, ఎంతో ఎంతో దీనంగా ఎంతో చేస్తున్నాం. బయటికి పోతే మర్చిపోతున్నాం. దీనికి సంబంధించిన అవకాశం లేదు. ఏం చేస్తున్నాం, వీఆర్ లిమిటింగ్ ఏం స్తుతిని మనం ఏం చేస్తున్నాం, ఒక ప్లేస్కి ఒక సమయానికి మనము పరిమితం చేస్తున్నాం. స్తుతి ఎక్కడ చెల్లించాలా, ప్రార్థనకి ఎక్కడ చేయాలా, ఇక్కడే అయితే అంటే ఒక ప్లేస్కి పడేస్తున్నాం, ఒక సమయాన్ని పడేస్తున్నాం. నో ఇట్స్ నాట్. దేవుడు చెప్పాడమ్మా, ఒక సమయం అందను అసమయం అందను, ప్రతి విషయంలోనూ మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినానో సమస్తం యూ జస్ట్ క్వశ్చన్, నువ్వు చేసే ప్రతి దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా, దేవుని కృతజ్ఞతాసన చెల్లించగలుగుతావా? లేకపోతే ముఖస్థితి ఏంటి, ఇప్పుడు భయంకరమైన తెగులు కులిపోతున్నావు. అంటే ఏ శరీరంతో పోతున్నావు బ్రదర్, ఏ శరీరం పోతున్నావు, మనం చనిపోతాం. ఇవాళ అందరూ అబ్బో చనిపోవడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మనం చెప్పకపోయినా వాడు వచ్చి పక్కన నుంచి ముట్టుకుంటే పట్టకం తెచ్చాడు కదా. అయితే ఆ లోపల ఏమైంది, ఇప్పుడు మన శరీరాలు ఎలా ఉన్నాయి, ఏముందమ్మా, కుళ్ళిపోయినాయమ్మా. నీకు తెలియదేమో, పైకి బాగా కనబడుతున్నావు.
నీ ప్రార్థన భారం ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెగులుందా కుళ్ళుందా అని నీకే తెలుసుకోవచ్చు. ఏంటమ్మా, సహోదరుని ఎదిరించిన, కాపరత్వాన్ని ఎదిరించిన తర్వాత ఎవరికి వారు ఆమె ఉంటే నీకేంటమ్మా, ఆమె కాల్చుకుంటే కాల్చుకొని నీకెందుకమ్మా, ఆమె కుళ్ళిపోతుంది. నీ సంగతే నువ్వు చూసుకో. దేవుడు గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యూ. ఒక అందుకు దేవుడు మనల్ని నిర్మించాడు, గమనించాడు. ఈ శరీరాన్ని దేవుడు అని కొనుక్కొని దీన్ని కుళ్ళు పట్టకుండా దీన్ని చేసి ఈ విధంగా పరిశుద్ధంగా మనం దేవునికి మనం తిరిగి అప్పగించాలని దేవుడి చిత్తం. దట్ ఈస్ ద పర్పస్ బ్రదర్ గాడ్ హ్యాస్ గివెన్ us. ఒక శరీరాన్ని ఎందుకు ఇచ్చాడమ్మా, కుళ్ళు పట్టకుండా ఆయన సన్నిధిలో మనం తీసుకుని వెళ్ళాలి. దీన శరీరంగా మహిమ శరీరంగా మార్చుకుని ఒక శరీరంగా దేవుడికి మనం సమర్పించుకోవాలని దేవుడి చిత్తమైంటున్నాడు. కుళ్ళు పట్టిన శరీరంతో వస్తున్నాం, తుప్పు పట్టిన శరీరంతో వస్తున్నాం. నేను చాలామంది తెలుసుకున్నాం సార్, ఇంకా దాని గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు మన జీవితం ఎలా ఉన్నాయి ప్రశ్నించుకోవాల్సిన వాళ్ళు వచ్చినాం. ఏ శరీరంతో నువ్వు పోతున్నావు? ఈరోజు చనిపోతే, ఈరోజు నేను చనిపోతే ఏమైందమ్మా, ఏ శరీరంతో పోతావు? ఎక్కడ పోతే కులిపోయి అక్కడ పోతా? ఎక్కడ పోతామా? దాని ప్లేస్ అది. ఎవరు చూడొచ్చారు? ఇంకా నువ్వు నమ్మకపోతే ఇంకేందమ్మా, దరిద్రం మాట. ఆ జీవితం ఏంది కామ్మా? ఇంకా నువ్వు నమ్మకపోతే ఇంకా ఏంటి జీవితం? ఇంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ తన యొక్క చిత్తాన్ని దేని పంపించిన తెగులని కూడా చెప్తున్నప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోకుండా ఇంకా జీవితంలో ఏదో ఉంది లోకంలో. అమ్మ నువ్వు ఈరోజు తప్పించుకొని బయటపడ్డా మళ్ళా 5 నెలల తర్వాత ఇంకొక వైరస్ వస్తుంది. ఇది కూడా చెప్తున్నా. ఇక ఆగు. ఎందుకంటే ఆ జీవ రసాయన ఎప్పుడైతే వాళ్ళు తయారు చేస్తుండ్రో, ఇవాళేమో వాళ్ళు తయారు చేసిండ్రు, రేపు రోజున ఇంకోటి తయారు చేస్తాడు, దాని తర్వాత ఇంకోటి చేస్తాడు. ఇదేదో ఒకరి తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇది ఆగదు. ఎండకు ఆగేది కాదని కూడా తెలిసింది నాకు. ఎందుకంటే ఇది ఎక్కడ ఇరాకులో వాటింట ఏంటమ్మా, ఎండ భయంకర ఎండ. మరి అక్కడ కూడా వస్తుంది జనాలు, అక్కడ కూడా వస్తుంది అక్కడ. ఎండ వస్తే పోతుందని చెప్పి ఒక తప్పు ప్రచారం జరుగుతుంది. దేర్ ఇస్ నథింగ్. ఎండ అక్కడ ఉంది, ఎక్కడ ఇరాక్లో ఉన్నది. ఇరాన్లో ఏంటమ్మా ఎంతో ఎండలు జరుగుతున్నాయి అక్కడ సౌదీలో. ఎండలు మాలా ఎండలు, మనం తట్టుకోలేము ఎండలకి. మరి అక్కడే ఈ వైరస్ ఉన్నదే. బయట నుంచి వచ్చేది వదిలిపెట్టిండమ్మా. నీలో ఉన్న తెగులు గురించి నేను మాట్లాడుతాను. బయట నుంచి వచ్చేది ఎలా మనం బాగు చేసుకోవచ్చు అనుకున్నాం? డిస్టెన్స్. సారీ, కనీస జీవితంలో ఏం చేస్తాం మనం? డిస్టెన్స్ ఎంత? 1 మీటర్ దూరం. వాళ్ళు ఎవరైనా చుట్టాలు కానీ, శరీరాలు కానీ, లోకమే కానీ, స్నేహితులు కానీ, ఎంతమ్మా స్నేహితులు కానీ ఏం చేయాలి? దూరం ఉంచుకో, అంతే. ఏదైనా నో ఛాన్స్. దేవుడు గణపరచబడుతుందమ్మా, దేవుడు గణపరచు. ఎందుకంటే ఆ వైరస్ బయట నుంచి రాకుండా చూసుకుంటున్నాం. స్నేహితులు కానీ ఎవరైనా కూడా సోదరు, అన్లెస్ యూ కీప్ ద డిస్టెన్స్. ఎప్పటికప్పుడు మనం కడుక్కొని శుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా అనుకోకుండా తగిలితే ఏం చేయాలమ్మా, ఇక మళ్ళీ దాన్ని మనం కంట్లో కానీ నోటి కానీ తగలకుండా శుభ్రపరుచుకుంటూ ఉండాలి. అప్పుడు ఏంటమ్మా ఆ రోగం రాదంట బయట నుంచి. దగ్గరగా ఆనుకొని అబ్బాయి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సంతోషాలు మన సంతోషం, వాళ్ళ దుఃఖాలు వాళ్ళు ఒక మాట అంటే 10 మాటలు మనం మాట్లాడి, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ అమ్మ? ఎందుకమ్మా జీవితం? ఎందుకు ఎవరిని మోసపరుచుకుంటావు? ఎవరిని మోసం చేస్తావు? కన్నీటి జీవితం లేదా? నీ పిల్లల కోసం కన్నీళ్ళు కావాలని నేను ఎన్నోసార్లు ప్రార్థన చేయండి. ఎవరు చేస్తున్నారు? నీ పిల్లల కోసం, నీ పిల్లలు మొట్టమొదటిగా నీ కుటుంబం కోసం ఏంటమ్మా నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్ళు కోసం. దట్ ఈస్ వై యాక్చువల్లీ దేవుడు నిన్ను కుటుంబంలో పెట్టిన విధానం అది. గాడ్ హ్యాస్ గివెన్ ఎందుకమ్మా ఒక స్థానాన్ని ఉంచాడు. ఎందుకు ఉంచాడు? కుటుంబం ఎందుకు ఉంచాడు? టు షెడ్ ద టీయర్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబ వారి గురించి నువ్వేం చేయాలి? కన్నీరు కార్వాలి. కన్నీరు కావాలమ్మా. ఉపవాసం ఉండి కన్నీరు కారు. దేవుని స్తోత్రం. చాలా ఇంపార్టెంట్ అది. చాలాసార్లు ఎందుకంటే ఉపవాసం లేకపోతే మనకేం కడుపు మీద నిద్ర వస్తుంది, కన్నీరు రావు సహోదరుడు. అందుకే నేను ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉంటాను.
అదేదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావు, దేవుని నా బట్టి చేస్తున్నాం తప్పకుండా ఏదో వాళ్ళు చేస్తున్నారు మనం చేసుడు పాతకాలం. నో ఇది నీ అంతటి నువ్వుగా చేయమని కంపల్సరీ కూడా కాదు. ఎవరికి వారుగా ఏంటంటే నేను అలవాటు చేసుకుంటున్నాను, నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను. మరి శరీరాన్ని ఎందుకు నల్లగొట్టుకుంటూ పరిశుద్ధమైన పౌలు మీరు ఆలోచించండి. ఆయన ఉపవాసాలతో ఉన్నాడమ్మా, జాగారాలతో ఉన్నాడు, చాలా కాలం ఆయన ఆ విధంగా చేశాడు. కాబట్టి పరిశుద్ధమైన పౌలు చేశాడు. మన జీవితంలో కూడా ఉపవాసం అనేది ఎందుకంటే ఇప్పుడు అవసరం పడింది కనుక నేను మాట్లాడుతున్నాను. వీ నీడ్ టు షెడ్ ద టియర్స్. మనము కన్నీటిని కారవాలంటే సహోదరుడా శరీరానికి ఒక బాధ కలగాలి. శరీరానికి ఒక బాధ కలిగితేనే కన్నీరు వస్తుంది. ఆ విధంగా ఉపవాసం ఉండి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు పిల్లల కోసం, పిల్లలు పెద్దల కోసం, కుటుంబ సభ్యుల కోసం. అంటే చిన్నపిల్లలు పెద్దల గురించి, పెద్దలు చిన్నల గురించి, ఒకరి గురించి ఒకరు కన్నీరు విడిచి ఒక జీవితాన్ని జీవించాలని దేవుడు అనుగ్రహించాడు. ఆన్సర్ చెప్తున్నామా, దాని తర్వాత దాని యొక్క ఫైనల్ రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ అమ్మ నీకు అదే మాట, నువ్వు తల్లి కొడుకుల కోసం పిల్లల కోసం డబ్బులు తీసుకొచ్చి అన్నం పెట్టినంత మాత్రాన ఏం కాదు. వాళ్ళ గురించి నువ్వు ఏడుస్తేనే కార్యం జరుగుతుంది. వాళ్ళ గురించి నువ్వు ఏడుస్తూనే కానీ లేకపోతే నీవు వాళ్ళు ఇద్దరు కలిసిపోతారు. తెగులను రావచ్చు, వైరస్ అని రావచ్చు, శరీరం కుళ్ళిపోతే పోతో పాతాలను అలా పోకుండా దేవుడు మనల్ని నడిపించి మనల్ని తన కుమారులుగా చేసుకుని నడిపించాలని దేవుని యొక్క